వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. పవన్ కళ్యాణ్ గురించి నిహారిక తాజాగా చెప్పిన విషయాలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ నెంబర్ను తన ఫోన్లో ఎలాగ సేవ్ చేసుకుంది, గెలిచిన తర్వాత ఇంట్లోని పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల గురించి నిహారిక మనతో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక తన కమిటీ కుర్రాళ్ళ సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో పడిన సంగతి మనందరికీ బాగా తెలిసిందే. ఇక ఈ మూవీ కోసం నిహారిక ఇప్పుడు మీడియా ముందు కూడా వస్తుంది. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇంట్లో ఎవరు ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు అని అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చింది. ఎవరు ఎక్కువగా సంతోషించారు అని నిహారికని అడిగితే, ఆ రోజంతా అందరు ఇంట్లో టీవీ ముందే కూర్చొని అప్డేట్లు చూస్తూ ఉన్నాము. బాబాయ్ విజయాన్ని చూశాక అందరికంటే అమ్మ ఎక్కువగా ఎమోషనల్ అయ్యిందని చెప్పింది. ఎందుకంటే పిఠాపురంలో అమ్మ స్వయంగా పర్యటించి ప్రచారం చేసింది కాబట్టి అందుకే అంతగా ఎమోషనల్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. ఇక పవన్ కళ్యాణ్ కోపంలో ఉన్నప్పుడు ఏమని పిలుస్తూ ఉంటారు, సంతోషంగా ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు అని అడిగితే, ఎప్పుడైనా కానీ నిహా అనే పిలుస్తారు అని, అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా కోప్పడలేదు అని తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని ప్రశ్నిస్తే, అకీరాకు రాఖీ కట్టినప్పుడు ఒక మొక్కని గిఫ్ట్గా ఇచ్చారట పవన్ కళ్యాణ్. అది ఇంకా చాలా భద్రంగానే ఉందని నిహారిక తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ నెంబర్ను మీ ఫోన్లో ఏ పేరుతో సేవ్ చేశారు అని అంటే, కళ్యాణ్ బాబాయ్ ఒరిజినల్ పేరు కొనిదెల కళ్యాణ్ కుమార్ అని తెలియడంతో KK అని సేవ్ చేశాను అంటూ నిహారిక అయితే చెప్పుకొచ్చింది. ఇక నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్లు నిర్మిస్తూ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయిందనే చెప్పాలి. కాలీవుడ్ టాలీవుడ్లో నిహారిక తనకు నచ్చిన ప్రాజెక్టులు చేస్తూ ఉంది. కొన్ని నిర్మిస్తే ఇంకొన్ని ప్రాజెక్టులలో నిహారిక నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సింగిల్ లైఫ్ను బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.